హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అతి ముఖ్యంగా కొత్త వారి కోసమే. ఎవరైతే కొత్త వారు ఉన్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి టైలరింగ్ క్లాసెస్ అన్నాక. ఇంకా అలాంటప్పుడు మనం శ్రద్ధగా నేర్చుకుని ఏ సైజు వాళ్ళకి ఎలా కటింగ్ చేస్తే బాగుంటుందో అన్నది తెలుసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్ గా మీరు కొత్త వాళ్ళైనా సరే ఇలా ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి బ్లౌజ్ కటింగ్ చేశారంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎలాంటి వారికైనా సరే సెట్ అవ్వాల్సిందే. సో అదేం కటింగ్ ఎలాగో ఆ టిప్స్ ఏంటో ఈ రోజు చూసేద్దాం. సో ఇప్పుడైతే మీకు ఆల్రెడీ హ్యాండ్స్ చెప్పాను. మనం అన్ని కూడా ఒకే వీడియోలో నేర్చేసుకున్నామంటే అస్సలు కుదరని పని. ఎందుకంటే టైలరింగ్ అన్నది ఒకే వీడియోలో వచ్చేసేది కాదు. మనం కొంచెం కొంచెంగా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఏదైనా సరే. అందులోని మనం ఇంట్రెస్ట్ గా నేర్చుకోవాలి. ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటే ఏదైనా సరే చాలా ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. సో ఇప్పుడైతే మొన్న ఆల్రెడీ హ్యాండ్స్ పర్ఫెక్ట్ గా చెప్పాను ఏ సైజ్ వాళ్ళకి ఎలా కటింగ్ చేసుకోవాలన్నది. ఈ రోజు బ్యాక్ పార్ట్ అయితే చూద్దాము. సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి. చూసారా, నేను ఇక్కడ హాఫ్ గా ఫోల్డ్ చేశాను. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేశాను. ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసేటప్పుడు మనకి చూడండి, ఇది నార్మల్ గా ప్లెయిన్ బ్లౌజ్. డిజైన్స్ ఏమైనా వచ్చాయంటే ఆ డిజైన్స్ పైకి వెళ్తున్నాయా కిందకి వస్తున్నాయా అన్నది చూసుకొని మనం కటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిజైన్ బట్టి నేను కటింగ్ చేస్తున్నాను. చూసారా, ఈ పువ్వులు పైకి ఉన్నాయి కిందకి ఉన్నాయి, ఇలా ఉన్నాయి అండ్ ఇలా కూడా ఉన్నాయి. అంటే ఇది అటు నుండి అయినా రైటే ఇటు నుండి అయినా కరెక్ట్ గానే వస్తుంది మనకి. సో అందుకోసమని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ అన్నది నా వైపుగా ఉంచాను, ఓపెనింగ్స్ అన్నవి నాకు ఆపోజిట్ సైడ్ లో అయితే ఉంచాను. ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా మనకి కింద వైపున కొంచెం హెచ్చు తగ్గుల్లో అయితే ఉంది కదా. ఈ హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా స్కేల్ పెట్టుకోండి. ఇలా స్కేల్ పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేయడానికి మనం స్కేల్ అలాగే ఇలాంటి మార్కింగ్ పీసెస్ మనకి టైలరింగ్ థ్రెడ్స్ అవన్నీ కొంటాం కదా, ఆ షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. దీంతో ఏంటంటే మనకి కరెక్ట్ గా ఒక్క లైన్ మీదే వస్తుంది. టేప్ లో చూడండి, మనకి ఇలా ఈ లైన్ ఈ పాయింట్ దగ్గర పెట్టాలంటే కరెక్ట్ గా అదే పాయింట్ దగ్గరికి వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ 14 ఉంది, 14 పక్కన ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ దగ్గరే ఈ మార్కింగ్ అన్నది పడుతుంది తప్ప ఇంకా అటు ఇటు వెళ్ళదు. అందుకోసమని ఈ మార్కింగ్ పీసెస్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ దీని కాస్ట్ కూడా 3 రూపీస్ ఆర్ 5 రూపీస్ మాత్రమే ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైస్, మనకి ఈజీగా కూడా దొరుకుతుంది అనమాట. సో ఇలా కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా డ్రా చేసాం కదా. ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే మనం స్టార్టింగ్ లోని ఇలానే డ్రా చేయవలసి ఉంటుంది. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్ట్రైట్ గా లైన్ డ్రా ఏదైతే డ్రా చేసామో ఆ లైన్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను ఇక్కడ నేను. సో చూసారు కదా, ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ మనం ఆది బ్లౌజ్ ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతటిని ఒక లెవెల్ గా అయితే కటింగ్ చేస్తాం. ఇలా కటింగ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఆది బ్లౌజ్ ని తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇది బ్యాక్ పార్ట్. ఆది బ్లౌజ్ లో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో ఈ బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ హైట్ చెక్ చేయడం కోసం కరెక్ట్ గా ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుండి కూడా ఇక్కడ కిందన మనకి బ్యాక్ సైడ్ లో డాట్స్ ఉంటాయి కదా, చూసారు కదా, ఇంతవరకు నాకు కరెక్ట్ గా 14 ఇంచెస్ అయితే వచ్చింది. చూసారు కదా, 14 ఇంచెస్ అయితే వచ్చింది. సో 14 ఇంచెస్ గాను మనకి కింద వైపున హెమింగ్ పట్టి వేయడానికి ఒక బెల్ట్ అనేది అటాచ్ చేస్తాం. అదే విధంగా పైన షోల్డర్ జాయింట్ అవుతుంది, అక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, టోటల్ గా 1 ఇంచ్ అనమాట. సో 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ 15 ఇంచీలు అన్నది వస్తుంది. సో ఈ 15 ఇంచీలు కరెక్ట్ గా ఇలా చెక్ చేసేటప్పుడు ఎక్కడైతే వస్తుందో ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. సో చూసారా, నేను ఇక్కడ కరెక్ట్ గా 15 ఇంచీల దగ్గర ఒక లైన్ అన్నది డ్రా చేశాను. సో ఇది 15 ఇంచీలని కొంచెం దూరంగా ఇలా ఇక్కడ ఒక 15 ఇంచీలను అయితే మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది మనం. సేమ్ ఇది కూడా ఏ సైజ్ బ్లౌజ్ కైనా అంతే. మనకి టోటల్ హైట్ ఎంత అయితే వస్తుందో దానికన్నా ఒక 1 ఇంచ్ కనుక యాడ్ చేసామంటే మనకి కింద వైపు పై వైపు ఖర్చులు పోగా బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఎగ్జాక్ట్ గా 14 ఇంచెస్ అనేది మనకి వస్తుంది. సేమ్ మన బ్లౌజ్ లో ఇక్కడ 14 ఉంది కాబట్టి 14, ఆ 13 వచ్చినా లేదంటే 12 వచ్చినా 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది ఏ సైజ్ బ్లౌజ్ ఎలాంటి బ్లౌజ్ అన్నది తెలుసుకోవాలి. సో చూడండి, ఇక్కడ అయితే హైట్ అనేది మార్కింగ్ చేసాం కదా మనం. హైట్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్, షోల్డర్, అదే విధంగా ఈ చంక డౌన్ ఇవన్నీ కూడా మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేయడానికి మనకి మెయిన్ గా ఈ బ్లౌజ్ ఏ సైజ్ బ్లౌజ్, అదే విధంగా ఎలాంటి బ్లౌజ్, ఈ 2 పాయింట్స్ ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఏం లేదండి, ఏ సైజ్ బ్లౌజ్ అంటే మనకి
బ్లౌజ్ లో కొన్ని సైజెస్ ఉంటాయి కదా, స్మాల్ అని, మీడియం అని, లార్జ్ అని, ఎక్సెల్ అని, ఇలా 4 సైజెస్ అయితే ఉంటాయి మనకి. ఇంకా డబుల్ ఎక్సెల్ ఇలా సైజెస్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. సో మెయిన్ గా ఈ 4 సైజ్ బ్లౌజులు ఉంటాయి. మెయిన్ గా మనకి ఈ 4 సైజెస్ లోనే వస్తాయి అన్నమాట బ్లౌజెస్. మరి ఎక్కువగా చెప్పాలంటే మీడియం, లార్జ్ ఈ రెండు బాగా వస్తాయి. స్మాల్ తక్కువ, అలా అని ఎక్సెల్ కూడా తక్కువగానే ఉంటాయి. అలా అని మరీ రావని చెప్పలేం. ఈ 2 సైజెస్ లో కొంచెం తక్కువగా వస్తాయి, వీటిలో అయితే ఎక్కువగా వస్తాయి. మనం మొత్తం మీద ఈ 4 సైజెస్ బ్లౌజెస్ కూడా ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలో అన్నది కూడా నేర్చుకుందాం. స్టిచ్చింగ్ ఏం పెద్ద ఇబ్బంది లేదు. ఒక సైజు బ్లౌజ్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తామో మిగతావన్నీ కూడా సేమ్ అదే స్టిచ్చింగ్ ఉంటుంది, ఇంకేం ఉండదు. మనం మోడల్స్ ఏవైనా నేర్చుకోవాలంటే వాటి గురించి నేర్చుకోవాలి తప్ప బ్లౌజెస్ ఏదైనా సరే ఒకే పద్ధతిలో స్టిచ్చింగ్ అయితే చేస్తాము. సో ఇక్కడ మనకి స్మాల్ సైజ్ అన్నప్పటికీ ఎలా ఉంటుందో, మీడియం సైజ్ ఎలా, లార్జ్ ఎలా, ఎక్సెల్ ఎలా, ఇవన్నీ తెలుసుకున్నాం. అండ్ ఏ సైజ్ కి ఎంత షోల్డర్ పెట్టాలి, ఎంత నెక్ పెట్టాలి, అదే విధంగా చంక డౌన్ ఎంత తీసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. అండ్ మనకి నెక్స్ లో 3 టైప్స్ ఆఫ్ నెక్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ నెక్, ఒకటి డీప్ నెక్, అదే విధంగా ఒకటి ఓవర్ డీప్ నెక్. నార్మల్ నెక్ అనుకోండి, మనకి ఇక్కడ చూసారా ఈ నెక్ డౌన్ అన్నది ఇలా 9 లోపల ఉందంటే అది మనకి నార్మల్ నెక్. 9 నుండి 11 లోపల చూడండి మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ నెక్స్ ఉంటాయి. ఒకటి నార్మల్, ఒకటి డీప్, ఒకటి ఓవర్ డీప్. సో నేను ఒక సింగిల్ లెటర్ అనేది రాశాను, మీకు అర్థమవుతే చాలు నాకు. సో ఈ 3 టైప్స్ ఆఫ్ నెక్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 8 లోపల ఉందనుకోండి ఈ నెక్ డీప్ అన్నది, చూడండి మీకు చెప్తాను. ఇక్కడ మనం టోటల్ హైట్ మార్కింగ్ చేసాం కదా, ఇలా మార్కింగ్ చేసేటప్పుడు మనం ఇలా చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ ఈ నెక్ హైట్ అన్నది మార్క్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ బ్లౌజ్ ని మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ నెక్ హైట్ అన్నది మార్కింగ్ చేయాలి. ఈ నెక్ హైట్ మార్కింగ్ చేయడం కోసం ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ని అయితే ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసుకుంటాం అనమాట. సో చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేసేటప్పుడు చూసారా ఇక్కడ మనకి నెక్ ఇలా వచ్చింది కదా. ఇక్కడ ఈ నెక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాం. ఇక్కడ నాకు 6 ఇంచీలు అయితే వచ్చింది. సో 6 ఇంచీలకు గాను నేను ఇక్కడ ఖర్చుతో కలిపి పావు తక్కువ 7 ఇంచీలకి అయితే పెట్టుకున్నాను. అంటే ఇక్కడ పైన ఒక 3/4 ఇంచు, కింద ఒక 3/4 ఇంచు ఖర్చు కోసం అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత అండ్ ఇక్కడ నేను మొత్తం 15 ఇంచీలు కూడా పెట్టాను. ఎందుకంటే ఇది కొంచెం కాటన్ కాబట్టి సింక్ అయితే పావు ఇంచ్ అన్నది తగ్గుతుంది కాబట్టి 15 ఇంచీలు అన్నది తీసుకున్నాను. లేదు అనుకుంటే ఇక్కడ కూడా మనం పావు తక్కువ 15 ఇంచీలు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హైట్ అనేది మనకి 1-2 సార్లు వాష్ చేస్తే కొంచెం సింక్ అవుతుంది కదా, ఆ ఉద్దేశం మీద నేను 15 ఇంచీలు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు చూసారా ఇక్కడ మనం నెక్ హైట్ అనేది మార్కింగ్ చేసాం ఖర్చుతో కలిపి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ ఉంది మనకి, మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా. సో ఇక్కడ టోటల్ హైట్ నుండి చెక్ చేసేటప్పుడు ఇక్కడ మనకి చూసారా ఈ నెక్ హైట్ అన్నది 9 ఇంచీల కన్నా తక్కువ ఉంది, 8.5 అలా వచ్చింది అనమాట. సో ఇలా 8.5 వచ్చింది అంటే 9 లోపల ఉంది, అంటే ఇది నార్మల్ నెక్. డీప్ నెక్ అనుకోండి, ఇలా చెక్ చేసేటప్పుడు ఈ హైట్ అన్నది 9 నుండి 11 లోపల ఉంటే డీప్ నెక్ అంటాం. అలా కాకుండా ఇంకా 11 ఇంచులు దాటితే ఓవర్ డీప్ నెక్. ఇలాంటి ఓవర్ డీప్ నెక్లు రావడం చాలా రేర్ అన్నమాట, చాలా తక్కువ. ఈ నార్మల్ నెక్ వచ్చేసరికి ఒక మెథడ్ ఫాలో అవుతాం. అలా కాకుండా డీప్ నెక్, ఓవర్ డీప్ నెక్ అయితే ఇంకొక మెథడ్ అన్నది ఫాలో అవుతుంది. సో ఇప్పుడు ఇది నార్మల్ నెక్ కాబట్టి ఈ రోజు ఈ నార్మల్ నెక్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో డీప్ నెక్ గురించి, ఆ నెక్స్ట్ క్లాస్ లో ఓవర్ డీప్ నెక్. ఈ రెండు కూడా ఒకేలా ఉంటాయి ఇంచుమించు, లేదంటే ఒక క్లాస్ లో అయితే చెప్పుకుందాం. ఇప్పుడు దీనికి ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాలో చూద్దాం. సో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏ సైజ్ బ్లౌజ్ తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఇక్కడ సైడ్ జాయింట్ వరకు కూడా ఆర్మ్ లూజ్ ని చెక్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుని ఇక్కడ స్టిచ్ ఎక్కడైతే వచ్చిందో కరెక్ట్ గా దాని పక్క నుండి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 8.2 అలా వచ్చింది. సో అంటే ఇది మనకి 8 నుండి 9 లోపల ఉంది ఆర్మ్ లూజ్ అన్నది. 8 నుండి 9 లోపల ఉంటే దాన్ని మీడియం సైజ్ బ్లౌజ్ అంటాం. మనకి ఇక్కడ స్మాల్ సైజ్ కి వచ్చేటప్పటికి 7 నుండి 8 లోపల ఆర్మ్ లూజ్ ఉంటే స్మాల్ సైజు, 8 నుండి 9 లోపల ఉంటే మీడియం సైజు, అండ్ 9 నుండి 10 లోపల ఉంటే లార్జ్ సైజు, ఇంకా 10 కన్నా ఇంకెంత ఉన్నా సరే ఎక్సెల్. మనకి మాక్సిమం ఈ 2 సైజెస్ లోనే ఉంటుంది, ఎక్సెల్ చాలా తక్కువ. ఇప్పుడు చూడండి మనకి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. అండ్ నెక్ వచ్చేసరికి 2.5 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను.
సో మనకి మీడియం సైజ్ అయినా నార్మల్ నెక్ అయినా డీప్ నెక్ అయినా ఓవర్ డీప్ నెక్ అయినా సరే ఇలానే తీసుకుంటాము. ఇలా తీసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ లో షోల్డర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2.5 ఇలా 2.3 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ నాకు అటు ఖర్చు ఇటు ఖర్చు పోగా సరిపోతుంది అనమాట, పెద్దగా ఏమీ లేదు షోల్డర్ అయితే. సో చూసారు కదా, ఖర్చులు పోగా ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను 2.5 తీసుకున్నాను కాబట్టి పైన కిందకు వచ్చేసరికి 1.5 తక్కువ 3 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంత అయితే వస్తుందో దానికన్నా 1/2 ఇంచ్ అన్నది కిందన పెంచుకోవాలి. అది ఏ సైజ్ బ్లౌజ్ కానివ్వండి, ఇలా కింద వైపున పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత మనం ఇది నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచీలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 6 ఇంచీలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కూడా చెక్ చేయాలి ఒకసారి, కరెక్ట్ గా 5.5 ఇంచీల దగ్గర ఉందో లేదో అన్నది. నాకు ఇక్కడ కరెక్ట్ గా 5.5 ఇంచీల దగ్గర అయితే వచ్చింది. అండ్ ఇది మనం నార్మల్ నెక్ కాబట్టి, నార్మల్ నెక్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ లూజ్ అన్నది ఎలా మార్కింగ్ చేయాలో చెప్తాను. ఇలా పరుచుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ని. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా ఇలా పరుచుకొని ఇక్కడ మనకి నెక్ ఉంది కదా, కరెక్ట్ గా నెక్ కింద నుండి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క వైపు సైడ్ జాయింట్ నుండి మరొక వైపు సైడ్ జాయింట్ కి చెక్ చేసుకోవాలి. కరెక్ట్ గా స్టిచ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 19 ఇంచీలు అయితే వచ్చింది. సో 19లో సగం మనకి 9.5 కాబట్టి ఇక్కడ 9.5 ఇంచీలకి అయితే మార్కింగ్ అన్నది చేస్తున్నాను. అండ్ అదే విధంగా ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు కిందన ఎలా అయితే మార్క్ చేసామో సేమ్ పై వైపును కూడా అంతే, 9.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే మార్క్ చేసాం. ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు స్కేల్ తో ఈ మార్కింగ్స్ కలిసేటట్లుగా లైన్స్ అన్నవి డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇంతే, స్కేల్ తో ఈ మార్కింగ్స్ కలిసేటట్లుగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసాం కదా, ఇక్కడ మనం హైట్ అన్నది 6 ఇంచెస్ మార్క్ చేసాం. సేమ్ అదే 6 ఇంచెస్ కి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఈ లైన్ లా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఎల్ షేప్ అన్నది వస్తుంది. ఇలా చేసాం కదా, ఇప్పుడు చూడండి ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేయాలి ఇక్కడ మనం. అండ్ ఇక్కడ కూడా కర్వ్ స్కేల్ యూజ్ చేసి నెక్ రౌండ్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ లో కిందన డాట్స్ వస్తాయి కదా, అందుకోసం టేప్ ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఆఫ్ గా ఫోల్డ్ చేసుకున్నారంటే ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ లో డాట్స్ కోసం అయితే సరిపోతుంది. అండ్ ఈ బ్యాక్ పార్ట్ లో డాట్ ఎంత తీసుకోవాలంటే, బ్లౌజ్ హైట్ మనకి 15 ఇంచీలు అయితే తీసుకున్నాం. సో 15 ఇంచీల్లో 4వ భాగం. మీకు ఇలా డైరెక్ట్ గా తెలియకపోతే టేప్ ఒక 3 సార్లు కనుక ఫోల్డ్ చేశారంటే మనకి 15 ఇంచీల్లో గానీ ఎంతలో ఎంత భాగం అన్నది, ఎంత హైట్ తీసుకోవాలన్నది తెలుస్తుంది. సో ఇక్కడ నాకు 1/4 తక్కువ 4 ఇంచీలు అయితే వచ్చింది. ఒక లైన్ లో అయితే డ్రా చేసాను. ఇలా డ్రా చేసాం కదా, ఇక్కడ చూడండి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇలా ఒక 1/2 ఇంచ్ అన్నది డౌన్ మార్క్ చేసుకొని ఇలా ఇందులో కలిపేసుకున్నామంటే మనకి భుజాలు అవి జారకుండా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట. సో ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్ గా ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తే షోల్డర్ ఇక్కడ మ్యాచ్ అవ్వకపోవచ్చు మేబీ, ఎందుకంటే ఇది నార్మల్ నెక్ కదా, కొంచెం ఒక పాయింట్ అటు ఇటు అవుతుంది. మనం ఇక్కడ సైడ్ ని లూజ్ ఎంత అయితే తీసుకున్నామో అందులో -1 ఇంచ్ చేస్తే అంత వస్తుంది. 8.5 ఇంచీలు ఇక్కడ నాకు సరిపోయింది. నార్మల్ గా అయితే మనకి డీప్ నెక్ ఓవర్ డీప్ నెక్ అయితే 1 ఇంచ్ ఆర్మ్ లూజ్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. బట్ నార్మల్ నెక్ వచ్చేసరికి అలా మ్యాచ్ అవ్వదు అనమాట. అండ్ ఇక్కడ మనం నెక్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో చూడండి, ఇక్కడ ఈ గీత ఉంది కదా, గీత కింద నుండి ఈ లైన్ పక్క నుండి చెక్ చేసుకుంటూ ఇలా వచ్చేయడమే. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. మనకి ఇక్కడ ఖర్చుకుపోగా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఈ మార్కింగ్ మీదుగా నీట్ గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే.
ఇలా లైన్ ఎక్కడైతే ఉందో కరెక్ట్ గా ఆ లైన్ మీదే కటింగ్ చేయాలి తప్ప పక్కన ఎక్కడ కూడా కటింగ్ అన్నది చేయకూడదు. ఇక్కడ మీకు అలవాటు లేకపోతే బ్లౌజ్ పీస్ అయితే అస్సలు మూవ్ చేయకండి. నాకు అంత కొంత కాస్త కోస్త అలవాటు అయితే ఉంది కాబట్టి బ్లౌజ్ అయితే మూవ్ చేస్తున్నాను. బ్లౌజ్ మూవ్ చేశారంటే అటు ఇటు అయిపోతే పీసెస్ మళ్ళీ మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత అంత పర్ఫెక్ట్ గా అయితే రాదు. ఇక్కడ మనం ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి అండ్ అదే విధంగా ఈ డాట్స్ దగ్గర ఒక టక్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగొచ్చు. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.